జోగి రమేష్ ఇంటి వద్ద దాడిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అయితే మైలవరం టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మందిపై కేసు నమోదు చేయగా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సహించబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి సంబంధించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అయితే మైలవరం టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మందిపై కేసులు నమోదు చేయగా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నట్లుగా తెలిసింది. ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లుగా అర్థమవుతోంది. అధికారులు కూడా పార్టీలకు అతీతంగా టీడీపీకి సంబంధించిన నాయకుల మీద మొత్తం 30 మందిని మీద కేసులు పెట్టినట్లుగా, అందులో 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికైతే కనుక సీఎం మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అట్ ది సేమ్ టైం ప్రజల భద్రతే ఫస్ట్ ప్రయారిటీ. అట్ ది సేమ్ టైం చట్టాన్ని ఉల్లంఘిస్తే కనుక పార్టీలతో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి పార్టీలు ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ టీడీపీతో సహా చర్యలు తీసుకుంటామని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయినట్టనా, లేదంటే కనుక దీని మీద మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ప్రభుత్వం తరపున లీగల్గా? సురేష్, నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అటు గుంటూరు కావచ్చు, అటు జోగి రమేష్కు సంబంధించి ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటన కావచ్చు, వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం కూడా సరైంది కాదు. కొంతమంది కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఇదంతా జరిగిందన్నటువంటి ఆలోచనతో కూడా అటు పార్టీ అధిష్టానం కూడా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉండి అనేక కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూడా పార్టీ క్యాడరు చాలా సమయస్ఫూర్తితోటి
సంయమనంతో పాటించినటువంటి పరిస్థితి ఆ రోజు గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా దాడులకు కావచ్చు, లేదంటే ఇతరత్ర విధ్వంసాలకు కావచ్చు, ఇవేవి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలాంటి పోకడలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కింది స్థాయి క్యాడర్ కావచ్చు, ఎక్కడా కూడా అలాంటి దూకుడు మనస్తత్వం ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ నిన్న మొన్న రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా కొంతమంది టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో కొంత ఆగ్రహావేశాలకు లోనవటం, అటు అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించడం, మరోవైపు ఇటు జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి చేసి అక్కడ వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ఈ ఘటనలు మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా వివరాలని కూడా తెప్పించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే, అధికార పార్టీ అయినా అటు ప్రతిపక్షమైనా ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు పాల్పడితే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చంద్రబాబు పోలీసు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. అలాగే మైలవరం అక్కడ జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి సంబంధించి నాయకుల మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మీద కేసు నమోదు చేయగా 11 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదే క్రమంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కూడా చంద్రబాబు సూచించారు. ఉద్రిక్తలకు దారితీసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని, శాంతి భద్రతల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం రాజీ పడేది లేదని కూడా స్పష్టం చేశారు. అలాగే చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అటు పోలీసు శాఖ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యతమని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రెచ్చగొట్టే మాటల వల్ల ఇవాళ రాష్ట్రంలో ఈ తరహా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే కొంత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రశాంతమైనటువంటి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేయటం వల్ల ఇది రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితిగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తున్నటువంటి ఈ దశలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల కొంత అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ప్రజల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఆయన ప్రత్యేకంగా సూచనలు అయితే చేయటం జరిగింది. అయితే నిన్న అంబటి రాంబాబు సంబంధించి ఆయన ఇంటి మీద దాడి ఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి పోలీసులకు తగిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరు ఈ ఘటనకు సంబంధించి ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.